పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. మార్షల్స్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు పూర్తిగా నష్టపోయారని పాయల్ శంకర్ అన్నారు. మామిడి ఇతర పంటలను శాసనసభకు తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల గోసను ప్రభుత్వం అర్థం చేసుకుని ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురిసినటువంటి వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయినరు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లు చూపించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే ఏదో మేము మామిడికాయల్ని పట్టుకొని వస్తే, మక్క కంకుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులని పట్టుకొని వచ్చినట్టు ఈరోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారం మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయనిస్తలేదు. వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఈ వడగండ్లు మరియు ఈదురుగాలుల వలన అపార నష్టం జరిగింది. ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సిద్ధం కాలే. వెంటనే 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తోంది. ఇవాళ రైతులు ఎంత అన్యాయం అయిపోయిందంటే ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేస్తలేరు. కేంద్ర వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా, రైతులు వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇవాళ రైతుల్ని నట్టేట ముంచుతోంది ప్రభుత్వం. రైతు ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రైతులు పంట నష్టపోతే వాళ్ళని గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని మొత్తం రైతాంగం, రైతు సోదరులందరూ గమనించాలి. తప్పకుండా 30,000 తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తూ